తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడాన్ని హర్షిస్తూ మెదక్ జిల్లా నరసాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సంబరాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ముజత్ అలీ ఖాన్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాస్ని రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ర్యాలీ ప్రారంభానికి ముందు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నమ్మకం అంటే కాంగ్రెస్ అంటే నమ్మకం అని అన్నారు। పంచాయతీరాజ్ చట్ట సవరణ, బీసీ బిల్లు ఆమోదం సందర్భంగా ఇది మరోసారి రుజువైందని తెలిపారు। బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి కులగణన చేసి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని వారు పేర్కొన్నారు। బ్లాక్ తారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నుంచి ఇచ్చేసిన అందరికీ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులకి, ఎక్స్ ఎంపీపీలకు, ఎక్స్ జెడ్పీటీసీలకు, ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులకు, మహిళామణులకు, యువన కాంగ్రెస్ ఎన్ఎస్సీ అందరి మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ 42% అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది। నిన్న అసెంబ్లీలో ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని చేసినా, ఎన్ని అవమానాలు భరించినా మన అన్న రేవంత్ అన్న నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ మన బడుగులకు 42% ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది। ఆనాడు స్వతంత్ర పోరాటంలో ఆ రోజు రాజకీయ చరిత్రలోనే ఒక మరవలేని రోజు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న నాయకత్వంలో మరి బీసీలకు 42% రిజర్వేషన్ను పాస్ చేస్తూ అసెంబ్లీ సాక్షిగా పాస్ చేసినటువంటి రోజు। యావత్ దేశవ్యాప్తంగా బీసీలు కూడా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు। కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, మరి బీసీలందరికీ సమాన న్యాయం జరగాలి, వాళ్ళకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కలవాలి, సమాజంలో వాళ్ళ గౌరవం పెరగాలనే ఒక మహాలక్ష్యంతో దేశవ్యాప్తంగా కులగణన చేయాలని మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది। అదే తనువుగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికీ తెలుసు కులగణన జరిగింది। మరి ఈరోజు 42% రిజర్వేషన్ మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది। కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చూపుతున్నటువంటి ప్రేమ, మరి బీసీల అభివృద్ధి కొరకు పోరాడుతున్నటువంటి విధానం अधिनायक राहुल गांधी మన రాష్ట్ర ప్రభుత్వం राहुल गांधी जी जो उन्होंने वादा किया था बीसी के रिजर्वेशन के लिए, आज हमें इस बात की बेहद खुशी है कि तेलंगाना में रेवंत रेड्डी साहब की सरकार ने और हमारे महेश कुमार गौड साहब हमारे अध्यक्ष हैं, हमारे प्रेसिडेंट हैं, आज उनके नेतृत्व में सबसे पहले तेलंगाना में 42% रिजर्वेशन बीसी का फर्स्ट टाइम इन दी कंट्री, फर्स्ट टाइम इन दी हिस्ट्री ऑफ इंडिया आज तेलंगाना की गवर्नमेंट ये करके दिखाई। यूनानिमसली असेंबली के अंदर रिजर्वेशन बिल पास करे, दिल्ली को जाकर लोकसभा में हम प्राइम मिनिस्टर से मिले, प्रेसिडेंट को दिए कि ये बिल को एनफोर्स करो। इसके बाद तेलंगाना से थाउजेंड्स वर्कर्स, थाउजेंड्स कांग्रेस के लोग पूरे दिल्ली गए, जंतर मंतर में प्रोटेस्ट हुआ ये बिल को एनफोर्स करने के लिए। आज हमें इस बात की बेहद खुशी है कि एक हिस्ट्री हैज बीन क्रिएटेड, वी हैव क्रिएटेड अ हिस्ट्री रेवंत रेड्डी साहब की सरकार में जो
మరి ఇవాళ సంబరాలు జరుపుతున్నానని చెప్పడం, మరి ఎన్ని పనులున్నా కానీ అందరు కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారం. ఇవాళ మనం ఎండకు పోకూడదు, స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయిన తర్వాత ఇవాళ బీసీలు మరి అత్యధిక జనాభా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు ఎక్కుతున్నారు కనుక మరి వాళ్ళకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో త్యాగాలు చేసినా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్వాతంత్రం కూడా తేవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలకు కూడా 42% బీసీ రిజర్వేషన్ ఒక ధైర్య సాహసాలతో ఇవాళ అన్ని పార్టీల వాళ్ళని కూడా ఒప్పించి ఇవాళ బీసీలకు ఒక న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రాహుల్ గాంధీ ఆదేశంతో కామారెడ్డిలో ఎలక్షన్లలో మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. దాని ప్రకారంగా తూచా తప్పకుండా ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇవాళ బీసీ రిజర్వేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను పిసిసి ఆదేశాల మేరకు, రేవంత్ అన్న ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయంతో ఆదినాయకుడు రాహుల్ గాంధీ కర్ణించిండు, ఇక్కడ వరుణుడు కూడా కర్ణిస్తుండు. ఇప్పుడు ఎందుకంటేనంటే బీసీలకు 42% సముచితం అని చెప్పేసి వారు కూడా ఆశీస్సులు అందించడం జరుగుతుంది. అందుకోసానికి ఈ రోజు ఇక్కడికి కార్యక్రమానికి ర్యాలీ కార్యక్రమానికి వచ్చేసిన పిసిసి ఉపాధ్యక్షులు